जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदभेदी निनाद जय 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 जय। మనం ఇంత పెద్ద ప్లాన్ వేసినా అది బతికి బయటపడ్డది. అది నా ఇంట్లో తిరుగుతుంటే నా ఒళ్ళంతా కంపరంగా ఉంది. దాన్ని ఎట్లా చంపుడు? అవును మామ, అంత విషయం ఇచ్చినా కూడా సావలేదు. కరెక్ట్ టైంకి బాగా వచ్చి కాపాడిండు. దాన్ని ఎట్లన్నా చేసి చంపాలి దాన్ని. అవును, దాన్ని ఎట్లా చేసినా ఇప్పుడు చంపాలి. దాన్ని చంపాలంటే మనం బయట ఉండగలవది. నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. దగ్గర అయినా వీళ్ళు ఇంత దారుణాన్ని కొడిగట్టిరేంద్రా? వెళ్ళి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని ప్రాణాల మీదకి తెచ్చిరేంద్రా? నేను కూడా ఇట్లా చేస్తారు అనుకోలే మామ. ఇయ్యాల కాకపోతే రేపు మారుతారు అనుకున్నా కానీ తన ప్రాణం తీసేంత ఆలోచిస్తారు అనుకోలే. ఒక మనిషి ప్రాణం అంటే విలువ లేకుండా అయిపోయిందిరా. అయినా వాళ్ళు ఇంత ధైర్యం ఏందిరా వాళ్ళకు? ప్రాణం తీసేంత ధైర్యం. ఇంకా నయ్యం, తనకేం కాలేదు. డాక్టర్ అన్నాడు, టైంకు తీసుకొచ్చిన బాబు, లేకపోతే అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం అని. అరే వాళ్ళని విడిచిపెట్టేది లేదురా. వాళ్ళు ఎక్కడున్నారా? ఇలా కొట్టిన మా అమ్మ ఇంట్లోకి వెళ్ళి. మంచి పని చేసినావు. సరే మామ, చెల్లెని చూస్తా అన్నావు కదా, ఇంటికి పోదాంపా, చెల్లెని చూద్దాం. చెల్లె పడుకున్నట్టుంది కదా. పడుకోరా, పడుకో, పర్లేదు, పర్లేదు అన్నయ్య. బాగున్నారు అన్నయ్య. ఇప్పుడు ఎట్లుంది? పర్లేదు అన్నయ్య, మంచిగానే ఉంది. అయినా వాళ్ళు ఇట్లా చేస్తారు అనుకోలే అసలు. ఇందులో వాళ్ళ తప్పే ఉందన్నయ్య. ఎదిగిన కొడుకుని నేనే వాళ్ళకు దూరం చేసినట్టు అయినా వాళ్ళ ప్లేస్లో ఎవరున్నా ఇట్లనే చేస్తారు. అయినా అది నీ మంచితనం చెల్లే. ఇంత మంచిదాన్ని చంపాలని ఎట్లా అనిపించింది వాళ్ళకు? ప్రాణం అంటే విలువ లేకుండా అయిపోయింది వాళ్ళకు. అరే మామ, నువ్వు ఇంట్లోకి వెళ్ళబట్టి మంచి పని చేసినవరా. మళ్ళీ అసలే రాని ఇంటి దిక్కు. చెల్లెకు మళ్ళీ సరే ఏమైనా జరిగిందనుకో, నువ్వు కూడా నేను మాత్రం విడిచిపెట్టవాలని చెప్తున్నాను. అదే బాధ అనిపిస్తుంది అన్న. వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి పంపడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎంత కాదనుకున్నా తల్లిదండ్రులు, ఇటు భార్యని అటు కన్న ప్రేమ ఏది కాదనుకోలేకపోయిండు. అయినా నా కోసం వాళ్ళని బయటికి పంపేసిండు. అదొక్కటే మనసుకి ఇబ్బంది ఉన్నది. కానీ మామ, వాళ్ళు ఇంత దారుణం చెప్తారని నేను అసలు కల్లా కూడా అనుకోలేదు. మా మరదలకు నేను ఇష్టమని తెలుసు, కానీ ఇంకోళ్ళ ప్రాణాలు తీసే అంత ఇష్టమని తెలియదు. చిన్నపిల్ల ఇవాళ కాకపోతే రేపు తెలుసుకుంటుంది అని అనుకున్నా, కానీ మూల ప్రాణాల మీద వెళ్తుందని ఈ విషయం అనుకోలేదు. చిన్నపిల్ల ఏందిరా చిన్నపిల్ల? నువ్వు టైంకి రాకపోతే చెల్లె ప్రాణాలు పోతుండే. అర్థమవుతుందా? ఇంకెన్కేసి కత్తున్నావు ఆమెను? చెల్లె మంచిది కాబట్టి ఇంకా బతుకున్నారా వాళ్ళు? లేకపోతే నా ఇప్పటికి చెల్లె చెప్తే వాళ్ళని కటకటాలు ఇరికిస్తా నేను. అర్థమవుతుందా? మళ్ళీ ఇంకెక్కి రాకపోవాలని నువ్వు. నాకు కూడా నీకు వచ్చినంత కోపమే వచ్చింది మామ. కానీ మూలనే ఇప్పుడు నేను మంచిగానే ఉన్నా కదా, అతిథి వదిలేయాలని అన్నది. తన మాట కాదని లేక సరే అన్న. జరిగింది ఏదో జరిగిపోయింది. సరేరా చెల్లె, ఆరోగ్యం జాగ్రత్తగా. సరే అన్న. నేను అవసరం ఉంటే ఫోన్ చేయాలి. వెళ్తా మరి. నువ్వు పడుకో, నేను నీకు పాలు తీసుకొస్తాను. సరే. మోనా పడుకున్నావు? పర్లేదు నేను బాగా తీస్తాను. మీరెందుకు తీసుకొచ్చిరండి? పర్లేదు మోనా, నీ ఆరోగ్యం ఇంకా కుదిరిపడలేదు కదా. వాళ్ళ వంట చేస్తున్నా, నేను చేస్తానులేండి. నీ ఆరోగ్యం కుదిరిపడినాక నువ్వే చేయి, సరేనా? సరే. పాలు దాయి పడుకో, సరే. నేను వంట చేసి.
అత్తమ్మ కింద ఎందుకు కూర్చున్నారు లేండి. ఏం కాదు. అత్తమ్మ ఏమైంది అత్తమ్మ? ఏమైంది అత్తమ్మ? ఎందుకు ఎడుతాను ఇప్పుడు? నేను పెద్ద తప్పు చేసిన, జీవితంలో క్షమించడం తప్పు చేసిన. నువ్వేం తప్పు చేయలేదు అత్తమ్మ. అసలు తప్పు చేసింది నేను. మీకు ఇష్టం లేకుండా మీ కొడుకును పెళ్లి చేసుకొని మీకు అన్యాయం చేసిన, మీ ఇంటి మీదకి వచ్చి మీ పరువు అంతా తీసిన. కొన్ని రోజులు ఆగి మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాల్సింది. అనవసరంగా నేనే తొందరపడ్డా. ఇంట్లో మీ తప్పేం లేదత్తమ్మ. నీది గొప్ప మనసు కాబట్టి ఇట్లా అర్థం చేసుకునేవా? అదే ఇంకో నీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఇట్లా అర్థం చేసుకుందు రానే. మమ్మల్ని క్షమించే. అంత మాట అనకత్తమ్మ. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకత్తమ్మ. చిన్నప్పటి నుంచి బావే నా ప్రాణం అని ఎన్నో ఆశలు పెట్టుకున్నది. మీరు కూడా మా మేనకోడలు మా ఇంటికి కోడలు కావాలనుకున్నారు. అసలు తప్పంతా నాది. ఇంతమందిని బాధ పెట్టిన. మీరు నన్ను అట్లా అడగడం మంచి లేదు అత్తమ్మ. మీరు పెద్దవాళ్ళు, అట్లా మాట్లాడకండి. మీ మీద నాకు ఎట్లాంటి కోపం లేదు. నా ప్లేస్లో ఎవరున్నా ఇట్లానే మాట్లాడతారు. మీరు చేసింది తప్పే కాదత్తమ్మ. సరే బిడ్డ, నా తప్పేదో నేను తెలుసుకున్నా. నీ ఆరోగ్యం జాగ్రత్త అని వచ్చినట్టు ఎవరికి చెప్పకు. సరే అత్తమ్మ. జీవితంలో క్షమించడం తప్పు చేసిన. మోనా ఏమైంది? రెస్ట్ తీసుకోమంటే నువ్వు ఎందుకు ఇట్లా కూర్చున్నావు? ఏం లేదు దాసు, నీకు ఒక ముచ్చట చెప్పాలి. చెప్పు మోనా, ఏమైంది? చెప్పి నాకు కోపానికి రావద్దు మరి. నీ మీదకి నేను కోపానికి వస్తాను. చెప్పేమైంది? నువ్వు లేనప్పుడు మీ అమ్మ వచ్చిపోయింది ఇంటికి. మా అమ్మ వచ్చిందా? ఏమన్నది? మళ్ళీ ఏమన్నా ఉరిందా? నేను వీళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. నేను చెప్పినా కదా నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. ఎందుకు అంత కోపానికి వస్తాను? కోపానికి రాకపోతే ఏం చేయాలి? అంత ఘనకార్యం చేసి మళ్ళీ ఎట్లా చూపెట్టడానికి వచ్చింది ముఖం? వాళ్ళకు ఉండే కోపం వాళ్ళకున్నది. వాళ్ళను నువ్వే అర్థం చేసుకోవాలి. అయినా మీ అమ్మ అప్పట్లాగా లేదు, మారిపోయింది. మారిపోయిన మనుషులకి మనం ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడాలి. ఆమంతా బాధతో వచ్చి చెప్తుంది, ఏడ్చుకుంటూ చెప్తుంది, బిడ్డ నేను చేసింది తప్పు అని. అట్లాంటి వాళ్ళని మనమే అర్థం చేసుకోవాలి కదా. నువ్వంత కోపానికి వస్తే ఎట్లా చెప్పు? నువ్వే అర్థం చేసుకోదాసు. మీ అమ్మ మారింది. నువ్వు చెప్తున్నావు కానీ వాళ్ళు మారే మనుషులు కాదు. ఆ రోజు కూడా మన పెళ్ళంటే అందరి ముంగట ఒప్పుకొని నీ మీద అంత కుట్ర చేసేరు. అసలు నేను అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళ గురించి తెలిసి నేను ఇక్కడనే ఉంచిన కదా, అది నేను చేసిన తప్పు. ఇప్పుడు కూడా వచ్చిందంటే ఏదో పెద్ద ప్లాన్ ఎత్తున్నట్టున్నారు. అట్లాంటిది ఏం లేదు దాసు, నన్ను నమ్ము. మీ అమ్మ మారింది. ఎప్పుడు మనుషులను అనుమానిస్తే ఎట్లా చెప్పు? అప్పుడప్పుడు మనుషుల్ని అర్థం చేసుకోవాలి. ఈ ఒక్కసారికి నా మాట విను ప్లీజ్. సరే, ఏమన్నది వచ్చి? ఏమన్నది? ఆమె చేసిన తప్పు తెలుసుకుంది. నేను ఇట్లా చేయాల్సిందని కాదు అని ఏడ్చింది దాసు. చూద్దాంలే, దాని గురించి నువ్వేం ఆలోచించకు. నువ్వు రెస్ట్ తీసుకో. సరే దాసు. అయ్యో, ఆయన ఒక్కడే వంట చేయడానికి కష్టమవుతున్నట్టుంది. నేను కొంచెం హెల్ప్ చేస్తాను. అయ్యో మోనా, మోనా లే, ఎందుకు లేచినావు? ఏం లేదండి, మీరు ఇప్పుడే కష్టపడుతున్నారు కదా, నేను కూడా కొంచెం సాయం చేద్దాం. ఎందుకు చెప్పు ఇదంతా చేస్తావు? నీకేమన్నా కావాలంటే నన్ను అడగచ్చు కదా. డాక్టర్ చెప్పిండు కదా మనకు మొన్ననే రెస్ట్ తీసుకోవాలమ్మా అని.
ఆ రోజే చెప్పిన నీకు నువ్వు బెడ్ అస్సలే దిగద్దు అని. నీకేం కావాలన్నా నన్ను అడుగు, సరేనా? సరే అండి. పడుకో. పడుకో. ఏమన్నా కావాలంటే పిలువు నన్ను, సరేనా? అక్క అయ్యో మీరు నా కాలు మొక్కడం ఏంది? నన్ను క్షమించక్క, నేను చాలా పెద్ద తప్పు చేసినక్క. ఎందుకు, ఏమైంది? నా బావ దక్కలేదని స్వార్థంతో నీ మీద ద్వేషం పెంచుకొని నీకు విషం ఇచ్చినక్క. తప్పు మీది కాదు, నాది కూడా ఉంది. చిన్నప్పటి నుంచి మీరు ఎంతో ఆశతో బావ మీద ఇష్టం పెంచుకున్నారు. మధ్యలో నేను వచ్చి ఆయనను పెళ్లి చేసుకున్నా. మీరు ఆయన మీద ప్రేమతోనే ఇదంతా చేసిరు, కానీ ఇందులో మీ తప్పేం లేదు. అయినా చెయ్యాలని తప్పు ఎవరు చేస్తారు చెప్పు? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, అది చాలు. సరే అక్క, తెలుసో తెలియక ఏదో చేసినక్క, అది మనసులో పెట్టుకోకక్క. సరే, అయినా నువ్వు ఇంత మంచిదని నేను అనుకోలేనక్క. సరే నువ్వు బాధపడకు, ఇప్పటిదాకా జరిగిందంతా మర్చిపో. నీకంటూ ఎక్కడో ఒక దగ్గర అబ్బాయి ఖచ్చితంగా ఉంటాడు, సరేనా? సరే అక్క. నాకు కూడా ఇట్లాగూ చెల్లెలు లేరు, ఇక నుంచి నువ్వే నా చెల్లెవు. మావయ్య కూర్చోండి మావయ్య. పర్వాలేదురా, నువ్వు కూర్చో బిడ్డ. మీ విషయంలో మేము చాలా పెద్ద తప్పు చేసినాం బిడ్డ. కూడాలంటే కూతురు లెక్కని మర్చిపోయి నేను సంపాదన చూసిన. అయినా నేను ఇంట్లో ఉన్న రోజు నేను చాలా కష్టపెట్టినా, నరకం చూపెట్టినాం. అయినా నువ్వు మాతోటి ఒక తండ్రితో ఎట్లున్నావు అట్లున్నావు బిడ్డ. వాళ్ళకేదో తెలియక తప్పు చేస్తున్నారంటే ఒక పెద్ద మనిషి హోదాలుండి నేను కూడా నిన్ను చంపాలని చూడమేంది బిడ్డ. మమ్మల్ని క్షమించు బిడ్డ. అంత మాట అనకండి మావయ్య, మీరు ఈ ఊర్లో పెద్ద మనిషి, నలుగురికి పంచాయతీ చెప్పేవారు. మీ ఇంటి ముందే పంచాయతీ చేసి నేను మీ పరువు తీసిన. మీ కొడుకుని పెళ్లి చేసుకున్నా. నేను వేరే కులం దాన్నైనా నన్ను ఇంట్లోకి రానిచ్చిర్రు. ఇందులో మీ తప్పేం లేదు మావయ్య, మీరు నన్ను క్షమించాలి. పెద్దవారు మీరు నన్ను క్షమించని అడగడం ఏంది మావయ్య? పరువు పరువు అని నేను ఆలోచించి నా పేగుని నేను కోసుకుంటాను అనుకోలే బిడ్డ. నన్ను క్షమించరా. అంత మాట అనకండి మావయ్య. చూడు బిడ్డ, చెట్టు కిందనో పుట్ట కిందనో మేము బతుకుతాం, మీరు మాత్రం మంచిగా ఉండరు బిడ్డ. ఇంకో విషయం బిడ్డ, నేను ఇక్కడికి వచ్చినట్టుగా నా కొడుకు చెప్పక బిడ్డ. చెప్ప మావయ్య. చూడన్నా, మేము చేసిన తప్పే కావచ్చు, కానీ నేను ఊళ్ళో పెద్ద మనిషిని, నాకు గౌరవ మర్యాదలు ఉన్నాయి. నేను ఎక్కడో కిరాయికుంటే నలుగురు నాలుగు రకాల మాట్లాడుకుంటాను. నా కొడుకు ఎవ్వరు చెప్పలేనాడు, నీ కొడుకు చెప్తుంటాడు. దయచేసి నీ కొడుకుతో మాట్లాడి మా మందల్ని ఒక్క దగ్గర ఉండేటట్టు. నువ్వేమన్నా చేసింది చిన్న తప్ప ఇంకా పెద్ద మనిషిని అని చెప్తున్నావు? ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు? నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. నేను ఇప్పుడు మా కొడుకు కూడా నా మాట వింటాడో వినడో. లచ్చన్న, నువ్వు అట్లా మాట్లాడకే. మేము చేసింది పెద్ద తప్పేనే, కానీ నువ్వే కొద్దిగా పెద్ద మని చేసుకుని నీ కొడుకుతో చెప్పి మా కుటుంబాన్ని కలిపే. సరే, నీ ముఖం చూస్తే జర గోస అనిపిస్తుంది. మా కొడుకు కూడా నా మాట వింటాడో వినడు. అప్పటికి నేను కొద్దిగా అయినాక నేను బయటకు తీసుకొని వస్తాను మా కొడుకును. అక్కడ మాట్లాడదాం, మీరు ఎదురుగా రాదు. సరేనే, ఓకే, వేస్తాం. చూసి మేము చేసింది చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. ఏ తండ్రి
ఏ కొడుకు తలపెట్టిని ద్రోహం తలపెట్టినాం. అయినా వాడు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయిని చంపాలని చూడడం చాలా పెద్ద తప్పు. మా తప్పు మేము తెలుసుకున్నాం సీను. ఎట్లనే చేసి మా కొడుకును మమ్మల్ని కలుపు సీను. సీనయ్య, మా తప్పు మేము తెలుసుకున్నాం, నువ్వే మమ్మల్ని కలపాలి. కలుపుడట కలుపుడు. ఇప్పటికి మిమ్మల్ని చంపి బొంద పెడుతుండే. బాపున్నాడు కాబట్టి బతికిపోయారు. మళ్ళీసారి నాతో మాట్లాడగలదు మీరు. సీనయ్య వద్దు బిడ్డ. దాసుకు మనము మంచి చేయకున్నా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయొద్దు బిడ్డ. బాపు నీకేం తెలియదు, నువ్వేం మాట్లాడకు. వద్దు బిడ్డ, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు కదా. నీకేం తెలియదే. వద్దు బిడ్డ, పా నేను కూడా వస్తున్నా, పా నడుపు. నా వల్ల వీళ్ళని వేరు చేయడం నాకు ఇష్టం లేదు. దాస్ వచ్చిన తర్వాత దాస్తో ఎట్లయినా మాట్లాడి వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఆయన ఏమన్నా మంచిదే, ఎట్లయినా ఒప్పిస్తా. ఏమైంది మోనా? ఏం ఆలోచిస్తున్నా? దాసు, నేను ఒక విషయం చెప్తా, నువ్వు కోపానికి రావద్దు. మా అమ్మ నాన్న గురించి అయితే అద్దు మోనా. ఎందుకు దాసు ఇంత మొండి పట్టు పడతావు? అరే మొండి పట్టు కాదు, వాళ్ళు చేసింది మన చిన్న పని. నిన్ను చంపాలని చూసారు. వాళ్ళు తెలియక చేసిరని చెప్తున్నారు కదా, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు దాసు, వాళ్ళ బాధ కొంచెం నువ్వు అర్థం చేసుకో. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? వాళ్ళ దగ్గరకు ఏమన్నా బతిలాడన్నా? అయ్యో అట్లా కాదు దాసు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వచ్చారు కదా. మనం తప్ప వాళ్ళకి ఎవరున్నారు చెప్పు? ఈ వయసులో వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తే జనాలు మనల్ని అంటారు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. డాక్టర్ ఏం చెప్పిండు? ఎక్కువ ఆలోచించకు, బెడ్ రెస్ట్ ఉండాలని చెప్పిండు. నువ్వు ఇట్లా వాళ్ళ గురించి ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకో. నాకేం కాదు దాసు, నేను మంచిగానే ఉన్నా. నా మాట విను దాసు కొంచెం. సరే, దాని గురించి చూద్దాం. నాకు చిన్న పని ఉంది, నేను బయటకు వెళ్తా. దాసు ప్లీజ్ వినుమోనా, ప్లీజ్ నువ్వు రెస్ట్ తీసుకో. దాసు దాసు, ఎంత కాదనుకున్నా వాళ్ళు నీ తల్లిదండ్రులు. వాళ్ళు అంతగానం బతిలాడతారు. వాళ్ళు చేసిన తప్పేందో వాళ్ళు తెలుసుకుంటారు కదా. క్షమించి వాళ్ళని ఇంట్లోకి రమ్మను దాసు. దాసు, తల్లిదండ్రులు వాళ్ళ ముఖం కూడా చూడాలి. ఎందుకంటే బాబు పెద్ద మనిషి, ఊళ్ళో ముఖం ఎత్తుకొని తిరిగాడు. ఎందుకంటే మీరు మంచిగా ఉంటే అంతా మంచిగా ఉంటారు. జర నా మాట నువ్వు అంతైనా తల్లిదండ్రుల మాట కాదనకు. అరే మేము చేసింది చాలా పెద్ద తప్పురా. అయినా నువ్వు పెద్ద మనిషి చేసుకొని మన్నించురా. తల్లి ముఖం చూడు బిడ్డ. బావా తప్పంతా నాది, వీళ్ళిద్దరిని ఎందుకు దూరం చేసుకుంటావు బావా? అరే దాసు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని వచ్చిర్రు. నువ్వు మళ్ళీ అదే తప్పు చేయకు. ఇప్పటికైనా మంచి కలిసి ఉండు. ఏం రానియాలి మామ? వీళ్ళు చేసిందేమన్నా చిన్న తప్ప? నన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన అమ్మాయిని సంపాలని చూసేరు. మా పెళ్ళి ఒప్పుకున్నట్టే చేసి నమ్మించి నమ్మక ద్రోహం చేసారు. అసంటోళ్ళను నేను ఎట్లా నమ్మాలి? వీళ్ళు మారిరంటే నువ్వు నమ్మినవా? వాళ్ళు మనుషులు కాదు, మృగాలు. దాసు ఏం మాట్లాడతాను? మతుండేం మాట్లాడతానవా? వాళ్ళు నీ తల్లిదండ్రులు, పెద్ద చిన్న లేదా? మాటలు ఎట్లా పడితే అట్లే పోగొట్టకు. వాళ్ళు మారిరని చెప్తారు కదా, వాళ్ళ ముఖాలు చూస్తే అర్థమైతే లేదా? ఏ మోనా, నీకు అర్థమైతలే. వాళ్ళు నిన్ను చంపాలని చూసిరు. నువ్వు వాళ్ళతో నీ బిడ్డలాగున్నావు, కానీ వాళ్ళు నిన్నెట్లా చూసిరు? అరే దాసు, చెల్లె చెప్పింది కరెక్టే. వాళ్ళ మొక్కలు చూస్తే వెళ్తలేదు అరే వాళ్ళు మారిరని. అర్థం చేసుకో. మీరెంత చెప్పినా నేను వాళ్ళని నమ్మా. ఇంతమంది చెప్తున్నా ఎందుకు ఇంటలేవు దాసు? మరి ఇంత మొండి తన పనికి రాదు. ఒక్కసారి వాళ్ళ ముఖం చూడు. బాపు మమ్మల్ని క్షమించరా. క్షమించు మూడు, మేము తప్పు చేసినాం, క్షమించు బిడ్డ.
తల్లి మొక్కను చూడు. అమ్మా కోపంలా కోడల్ని చంపుదామని ఇవన్నీ తిట్టినా కానీ మీరు మారితే నాకన్నా సంతోషించడం ఇవ్వలేరు. ఇప్పుడన్నా మన అందరం మంచిగా ఉందాం, సరేనా? సరే బిడ్డ. ఇక మంచిగా కలిసిమెలిసి ఉండరు ఇక. పాపం ఇప్పుడు సరే బిడ్డ. సరే